మనం వెళ్దాం పదా. రా. రాతోడ్, బాంబ్ స్క్వాడ్ ఇంకా రాలేదేంటి? ఫోన్ చేయి. ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశాను సార్, లిఫ్ట్ చేయడం లేదు. మార్నింగ్ నుంచి వాళ్ళు ఎందుకు ఫోన్ తీయటం లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి చూస్తే బెటర్. నేను వెళ్ళి చూస్తాను సార్. రాతోడ్, నువ్వు బాగు. వాళ్ళు ఎంతసేపటికి రాలేదంటే నాకు డౌట్గా ఉంది. నేను వెళ్ళడమే బెటర్. నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే సార్. చంబా, ఈరోజు నా టైం చాలా బాగుంది. అమ్మని ఎలా బయటకు పంపించాలా అని ఇందాకటి నుంచి సతమతం అవుతున్నాను. ఇప్పుడు అమరే బాంబ్ స్క్వాడ్ కోసం బయటకు వెళ్ళాడు. ఇక మనం మొదలు పెట్టాల్సిన టైం వచ్చేసింది. ముందు నేను వెళ్ళి బాగీకి డెత్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వస్తాను. బాంబు స్విచ్ ఆన్ చేసి వస్తాను. తర్వాత నువ్వు వెళ్ళి బాగీని ఆఖరి చూపు చూసొచ్చాయి. బాంబు పేలేలోపు మనం ఇక్కడి నుంచి బయటపడి అమరేంద్రని కలుసుకోవాలి. మంగళ, నువ్వు కూడా వచ్చి బాగీని ఆశీర్వదించు. అలా మాడు మొహం వేసుకొని చేయకపోతే కొంచెం నవ్వుతూ చేయొచ్చుగా. అమ్మ మనోహరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంత ఆలస్యంగా వచ్చావు? అరుంధతికి ఫ్రెండ్వి, బాగీకి అక్క లాంటి దానివి. నువ్వు ముందుండాలి కదమ్మా. రా, నువ్వు కూడా రా, వచ్చి ఆశీర్వదించు. కాసేపట్లో నా మీద నీ వెటకారం, బాగీ మీద నీ మమకారం అన్ని మట్టిలో కలిసిపోతాయిరా ముసలోడా. Congratulations, Baggy. Finally, you reached your final destination. I mean, ప్రసవానికి ముందు నీ సీమంతమే కదా ఆఖరి ఫంక్షన్, అందుకే అలా అన్నాను. మనోహరి ఆంటీ, ఫస్ట్ గంధం పోయాలి, ఆ తర్వాత బొట్టు పెట్టి గాజులు తొడగాలి, ఆ తర్వాత కాళ్ళకి పసుపు రాయాలి, చివరిగా అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. ఇది ఆర్డర్ ఆంటీ. ఇంతసేపు మీరు మిస్సమ్మ పక్క నుండి ఇదేనా అబ్జర్వ్ చేసింది? నాకు తెలుసు, జస్ట్ నీకు తెలుసా లేదా అని జస్ట్ టెస్ట్ చేశానంతే. Wish you good luck, Baggy. థ్యాంక్ యూ.
అదేంటి గుప్తా గారు ఇలా అంటున్నారు? ఇంకా భూమి మీదకి రాని పసిబిడ్డని చూస్తూ చూస్తూ చావుకు అప్పగించి వెళ్ళాలా? నన్ను నోరారా తను పెద్దమ్మ అని పిలుస్తోంది, కాపాడమని వేడుకుంటోంది. గారు ఎవరు ఉన్నను ఎవరు లేకున్నను జరుగున్నది జరిగి తీరును. ఎవ్వరూ దేనిని ఆపలేరు బాలిక.